ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చపట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి అవసరాలకు పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. పట్టిసీమ నుండి రోజుకు 3 పంపుల నుండి 7,000 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గాన్ని ఎడారిగా మారిస్తే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, హరిప్రియ అన్నారు. భద్రాద్రి జిల్లా రోళ్లపాడు వద్ద మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, హరిప్రియ నిరసన వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ తీరుతో ఇల్లందు నియోజకవర్గాన్ని తీవ్ర అన్యాయం జరగనుందని మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హా నియమితులయ్యారు. 1998 బ్యాచ్ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అనంతరం ఆయన్ను నిఘా విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండల కేంద్రంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున చేతి వాటం చూపించాడు. పెన్షన్ లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుని డబ్బులు వాడుకున్న వైనం వెలుగు చూసింది. లబ్ధిదారులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 8 లక్షల రూపాయలు వాడుకొని లబ్ధిదారులకు ఎగనామం పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎటువంటి అనుమతులు లేకుండా రేషన్ షాప్ నడుపుతున్న వైసీపీ కార్పొరేటర్ భార్యపై సివిల్ సప్లైస్ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో ఉన్న డోర్ నెంబర్లో కాకుండా వేరే డోర్ నెంబర్లో ఈ షాప్ను నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లైస్ డ్యూటీస్ సుభాన్సి తన సిబ్బందితో దాడి చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షాపు నడుపుతున్న నాగమణిపై కేసు నమోదు చేసి షాప్లో ఉన్న స్టాక్ను సమీప రేషన్ షాప్కు అప్పగించామని సుభాన్సి తెలిపారు. అమీర్పేట్లో పాత బకాయిలు అడిగినందుకు ఏకంగా షాప్ సిబ్బందిపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. కుకట్పల్లికి చెందిన అఖిల్ అనే యువకుడు తన అనుచరులతో వచ్చి అమీర్పేట్లోని నీలగిరి బ్లాక్లో ఉన్న మొబైల్ రిపేర్ షాప్ నిర్వాహకుడితో పాటు అతని సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా షాపులోని సామాగ్రిని సైతం ధ్వంసం చేశాడు. అనంతరం దాడికి పాల్పడిన 7 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న ఒడిశా వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుల నుంచి 14.590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్నా, సేవించినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.